గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్దో నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. ఎట్టి మహాత్ముడు 17వ శ్లోకంలో పరమాత్మ వర్ణించిన మహాత్ముడు లేదా భక్తుడు ఈ జగత్తునందు కర్మలు చేయటం వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు. 17వ శ్లోకంలో చెప్పుకున్నామే మనము, సచిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణ కాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. ఆ మహాత్ముడికి ఎట్టి కర్తవ్యము ఎందుకు ఉండదు అనేది స్వామి 18వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అట్టి మహాత్ముడి ఈ జగత్తునందు కర్మలు చేయటం వలనను చేయకుండటం వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఎక్కువ ఏం చేస్తాం, పనులు చేయాలంటే మనకేం ప్రాప్తిస్తుంది, మనకేంటి ఉపయోగం అనే ఒక ఆలోచన ఫస్ట్ ఉంటుంది. ఎంత భగవంతుడు వద్దురా 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 అని మొత్తుకున్నా ఫలితం ఆశించి కర్మ చేయకు. నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మ చేయి. ఫలితం మీద నీకు అధికారం లేదు. భగవత్ పూజలా భావించి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించడం తపస్సు అవుతుంది నాయన. ఆ తపస్సు ద్వారా అలాంటి నిస్వార్థమైన ప్రతిఫలాపేక్ష రహితమైన కర్మలు ఏవి నువ్వు చేస్తావో ఆ తపస్సు ద్వారా నేను సంతుష్టుడనవుతున్నాను. నీకు సకల శుభాలు కలిగిస్తున్నాను, నేను నా దగ్గరికి చేర్చుకుంటున్నాను, అంటే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని పరమాత్మ గీత మొత్తం చెప్పినా సరే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రులు చూసుకుంటే రేపు ఆస్తి నాకు రాసిస్తారు, లేదు అన్న తమ్ముళ్ళు 2-3 పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకుంటే నేను చూసుకున్నాను కాబట్టి నాకు ఒక 2 ఎకరాలు ఎక్కువ రాయాలి, పలానా చోట నా పెంకుటిల్లు నేను చూశాను కాబట్టి అది నాకే రాయాలి, అంతే కదా. కోడలు అత్తని మా తోడి కోడలు కాదు ఇంకొకళ్ళు కాదు నేనే చూస్తున్నాను కాబట్టి చివరిలో మా ఇంట్లోనే ఉంది కాబట్టి ఆమె 6 సవర్లో 10 సవర్లో బంగారపు గొలుసు గాజులు నాకే ఇవ్వాలి. పిల్లల్ని మేము కని పెంచి పోషించి పెద్ద చేశాం కాబట్టి వాళ్ళు తెగ చదివేసి విదేశాలకు వెళ్ళి తెగ సంపాదించి అవన్నీ డబ్బులు మాకు బ్యాంక్ అకౌంట్లో పడేస్తూ ఉంటే మేము తిని హాయిగా అనుభవిస్తూ సుఖపడాలి. ఎంత స్వార్థంగా తయారయ్యారంటే పిల్లలకి వయసు వచ్చాక పెళ్ళిళ్ళు కూడా చేయడం మర్చిపోయారు తల్లిదండ్రులు. వీళ్ళకి పెళ్లి చేసేస్తే వీళ్ళ సంపాదన ఇంకెవరిని తీసుకుంటారేమో, ఆడపిల్లలకి ప్రత్యేకించి చాలా బాధ కలిగించే విషయం. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయట్లేదండి. కొన్ని చూస్తూ ఉంటే మనసు బాధ వేస్తుంది. 30 వచ్చినా కూడా పెళ్ళిళ్ళు చేయరు ఆడపిల్లలకి. ఆడపిల్లలేమో పాపం దూరంగా ఎక్కడో అమెరికాలోనో ఇంకో చోట ఉండి ఉద్యోగాలు చేసి అప్పుడు ఇంకా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళకే డబ్బులన్నీ పంపిస్తూ ఉంటారు. ఆ ఆదాయానికి సుఖాలకి విలాసాలకు అలవాటుపడిన తల్లిదండ్రులు ఈ పిల్లకి పెళ్లి చేస్తే అల్లుడు వస్తాడు, తర్వాత 2-3 ఏళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు, ఆదాయం అంతా వాళ్ళు తింటారు, మాకు పంపదేమో, ఈ సుఖము ఇప్పుడు దొరికేట్లుగా దొరకదేమో, జరిగినట్లుగా జరగదేమో మాకు అని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా దాటేసే తల్లిదండ్రులను చూసాం మేము. ఏమిటిది అంటే కలికాలం యొక్క చెడ్డ లక్షణం, కలి ప్రభావం ఇదంతా కూడా. ముందు ఆదిశంకర భగవత్పాదులు వారు అనుకుంటా ఒక శ్లోకంలో చెప్తారు, ఎక్కడైనా సరే చెడ్డవాడైన కొడుకుంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదు అని. కలియుగం ఇది, అది కూడా తారుమారైంది. వారు రాసింది కలియుగం ఎప్పుడో ఆరంభంలో కదా, 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అది కూడా తారుమారైపోయింది, చెడ్డతల్లులు కూడా తయారవుతున్నారు. పెళ్లి చేసేసుకుంటే కొడుకు కోడల్ని సఖ్యంగా ఉండనీరు, కొడుకు కోడలికి గొడవ పెట్టాలి, కొడుకు జీవితం నరకం చేయాలి, వాడిని సుఖంగా కాపురం చేసుకొని ఎవరు. ఆ కొడుకు కానీ కూతురు పుట్టిందంటే, అంటే కోడలికి ప్రసవానికి వెళ్ళి కూతురు పుట్టిందంటే కొడుకు లేనిపోయిన నూరిపోయడం, కొడుకు పుట్టలేదు మనవడ పుట్టలేదు కూతురులే ఆడపిల్లలు పుట్టారని వీళ్ళు ఎక్కించడం, వాడి చెవి తొలిచేయడం, వాడి భార్య గొడవలు పెట్టడం, వాడి బతుకునాశనం చేసి ఇల్లు ఆనందించడం. తల్లి లక్షణాలు ఇవేనా తల్లి లక్షణాలు? కారణం ఏంటి అంటే పరమాత్మ చెబుతున్నాడు, చేసే కర్మలలో స్వార్థపూరితమైన వ్యవహారం విపరీతంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో మనం ఆచరించే ఎన్నో విషయాలలో స్వార్థపూరితమైన వ్యవహారం. నాకేం లభిస్తుంది, నాకేం దొరుకుతుంది, నేనేం పొందాలి, నేనేం అనుభవించాలి ఇది చేస్తే. ఒరే ఫలితం వదిలేసి భగవత్ పూజలా కర్మ చేయరా అని పరమాత్మ 700 శ్లోకాల్లో చెప్పినా సరే అబ్బే మనం అలా ఉండం కదా, మనకి ఏం లభిస్తుంది, ఇది చేస్తే ఏమొస్తుంది. సరే మన వరకు ఏదైనా లాభం ప్రాప్తించి ఎదుటివాడికి అన్యాయం జరగకపోతే కొంతవరకు పర్లేదు.
ఇప్పుడు మనకి ఏదైనా గిట్టుబాటు అయినా పని చేయడం వల్ల ఇంకొకడు మోసపోకుండా ఏడవకుండా ఉంటే పర్లేదు. అబ్బే మనం అలా కూడా ఉండంగా వాడు నాశనం అయిపోవాల్సిందే. ఎవ్వరు సుఖంగా ఉండకూడదు కదా. కూతురు అల్లుడు సుఖంగా ఉండకూడదు, కొడుకు కోడలు సుఖంగా ఉండకూడదు, మన తమ్ముళ్ళు మన అన్నలు సంపాదించుకొని ఇల్లు వాకిల్లు కట్టుకొని సుఖంగా ఉండకూడదు, మన స్నేహితులు సంపాదించుకొని సుఖంగా ఉండకూడదు, ఇరుగు పొరుగు సుఖంగా ఉండకూడదు. వాళ్ళకి ఏం చేస్తే మనకేం వస్తుంది? కన్న తల్లిదండ్రులను చూస్తే నాకేం వస్తుంది? సొంత అన్నల్ని లేదా తమ్ముళ్ళని చూసుకుంటే నాకేం వస్తుంది? తమ్ముడిని చదివించి ప్రయోజకుడిని చేస్తే నాకేం వస్తుంది? భార్యని పోషిస్తే భార్యకి అన్నం పెడితే నాకేం వస్తుందని అనుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కట్టుకున్న భార్యని వాళ్ళని హింసలు పెట్టడం, ఆరళ్ళు పెట్టడం, కట్టం తీసుకురాను వేధించడం, కట్టం తక్కువ ఇస్తే పెళ్ళై 5 ఏళ్ళైన తర్వాత కూడా మర్చిపోకుండా పీడించడం, మనస్తోలు చేయడం, ఇవన్నీ కూడా భగవద్గీతకి విరుద్ధమైన పనులు. కృష్ణ పరమాత్మ చెవిని ఇల్లు కట్టుకొని మనకి చెప్పినా మనం వినం. అందుకే సమాజం ఈ విధంగా తయారైంది. కానీ జ్ఞాని లేదా భక్తుడు అలా ఉండడట. సత్కర్మలు ఆచరించడం వలన వేద విహితమైన కర్మలు చక్కగా భగవత్ పూజగా భావించి ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు ఆచరించుకుంటూ ధర్మబద్ధంగా జీవనయాత్ర చేసిన వాడికి భగవంతుడి యందు భక్తి స్థిరపడిపోయి స్థితప్రజ్ఞుడై ఉండి తద్వారా భగవత్ సంబంధమైన జ్ఞానం వికసించి తద్వారా సర్వప్రాణికోటిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్న ఆ పరమాత్మనే దర్శించి ఎవరితోటి స్వార్థంగా ఉండగలుగుతాడో, ఎవరిని వంచగలుగుతాడో, ఎవరితోటి తెలివిగా లాభం పొంది వాడిని మోసం చేయగలుగుతాడు. అరే అందరిలోనూ ఆ పరమాత్మ చైతన్యమే వెలుగుతూ ఉంది అని గ్రహించిన మహాత్ముడికి ఏ ప్రాణితోటి స్వార్థపూరితమైన సంబంధము ఉండదు. ఎవరితో స్వార్థం ఉన్నా తాను ఆరాధించే పరమాత్మతో స్వార్థం ఉన్నట్లే. ఎవరిని వంచాలని చూసినా, ఎవరి వలన తెలివిగా లాభపడాలని చూసినా ఆ పరమాత్మ పట్ల మోసం జరుగుతున్నట్లే కదా. ఆయన ఆత్మస్వరూపుడై చైతన్యమై జీవాత్మై సమస్త ప్రాణిగడులో వెలుగుతూ ఉన్నాడు కదా అని భావించిన మహాత్ముడు కూడా కర్మలు చేస్తాడు. తనువు పోయేంత వరకు కర్మలు చేయకుండా కుదరదు. కానీ స్వార్థపూరితమైన సంబంధం ఏ ప్రాణితో సకల ప్రాణికోటి పరమాత్మ స్వరూపంగా భావించి తన ధర్మం తాను చేసుకుంటూ పోతాడండి. ధర్మరాజు గారికి భారతంలో ఎంత వేధించిన దుర్యోధనుడు ధర్మరాజు గారికి తిరిగి వాడికి శాపాలు పెట్టడము, వాడిని నాశనం అయిపోవాలని హోమాలు చేయించడము, వాడిని తెలివిగా దెబ్బ కొట్టడము ఏమీ చేయలేదు. నా కర్తవ్యం ఎంతవరకు నేను క్షత్రియుడిని, యుద్ధం చేయగలనా, యుద్ధం వస్తే ఆపడానికి ప్రయత్నం చేశాడా, ఆగలేదు, యుద్ధమే చేశాడు. తాను తన స్వధర్మం ఏమిటి, తాను ఎంతవరకు కర్మను ఆచరించగలడో భగవత్ప్రీత్యర్థం ఆచరించి ఊరుకున్నాడు. మనము ఎట్లా నాశనం చేయాలి, ఎవరన్నా నాశనం చేయాలి, ఏ విధంగా ఎదుటి వాళ్ళని నేర్పించాలి, ఏ విధంగా వాళ్ళ దగ్గర నుండి లాక్కొచ్చుకోవాలి. మరి ఈ అతి తెలివితేటలు, ఈ స్వార్థపూరితమైన భావజాలం ఏంటంటే పరమాత్మను నీవు చేరడానికి ఇవన్నీ అడ్డుగోడలు అవుతాయి. ఈలో రోజు పూజ చేసిన భక్తి సరిపడదు ఏమిటి. కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివినా సరే జ్ఞానం ఎక్కదు. ఎప్పుడు వదిలేసి ప్రతిఫలాపేక్ష రహితమైన కర్మ చేస్తావు, నువ్వు కర్మయోగి అవుతావు. ఆ కర్మ ద్వారానే భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఉదయించి సమస్త ప్రాణికోటిలో ఆ పరమాత్మ చైతన్యాన్ని దర్శించి ఎవరితోటి స్వార్థపూరితమైన సంబంధం లేకుండా ఉంటావే, అప్పుడు నువ్వు కర్మలు చేసినా పాపం పుణ్యము ఏమి అంటుకోవు. నువ్వు కర్మలు చేసినా అవి కర్మలు కావు, కర్మలు అంటావు, అవి కర్మల కింద లెక్క రావు. నువ్వు చేసిన ప్రతిదీ తపస్సే అవుతుంది. ఈ విషయం పరమాత్మ 18వ అధ్యాయంలో స్పష్టం చేస్తున్నాడు. జీవనయాత్ర ఇలా నడవాలి, భక్తుడి యొక్క లక్షణం ఇదే అని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.